మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం, మేషరాశి వాళ్ళు ప్రజెంట్ ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. మరి దీని తాలూకు ఇంపాక్ట్ ఈ ఆగస్టులో ఏమైనా కనిపిస్తుందా, లేదా అంతా బాగానే ఉంటుందా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాను నాన్న. ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిషాస్త్రంలో లేదు. ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు, అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు. అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో, ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో, మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా, ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది. ముఖ్యంగా నాన్న, మేషరాశి వాళ్ళ లక్షణం ఏంటంటే త్వరగా పనిచేయాలి. స్లో అనేటువంటిది ఉండదు వాళ్ళది. ఫాస్ట్ దన్ 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 పని అయిపోవాలి, డ్యూటీ అయిపోయింది, కూర్చోవాలి, ఇంకంతే. దాని తర్వాత ఏం జరుగుతుంది, అవతల వ్యక్తికి ఏదైనా నష్టం వాటిల్లుతుందా, లాభం వస్తుందా అనేటువంటి ఆలోచన విధానం ఉన్నది వీళ్ళ దగ్గర. మన పని మనం చేసాం, ఏం జరిగినా దేవుడి దయ. ఈ రకమైనటువంటి వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుంది. పని కూడా చాలా ఫాస్ట్గా చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. దాంతోపాటుగా వీళ్ళకేమన్నా నష్టం వాటిల్లుతుందా లేదా అనేటువంటిది కూడా ఆలోచించినటువంటి పరిస్థితి. అనుకున్నాం, ఎలా అంటే ఒక బరిలో దిగిన తర్వాత ఎవరు వచ్చినా నాకు ఓకే అంటారు చూడండి, ఆ టైపులో ఉండేటువంటి ఆలోచన స్థితి ఎక్కువగా మేషరాశి వాళ్ళకి ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో చూసుకుంటే మొదటి ప్రథమార్థం 15 రోజులు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కానీ మిగిలిన 15 రోజులు మాత్రం వీళ్ళకి ప్రతికూలం మొత్తం వెళ్ళిపోతే, మనకి ఒంటి మీద ఉన్న బురద మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటాం, అలాంటి ప్రశాంతత చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది. మంచి కీర్తి లాభం, గొప్ప పేరు తెచ్చుకునేటువంటి వాళ్ళల్లో మేషరాశి వాళ్ళు ఆగస్టు నెల 15వ తారీఖు తర్వాత జరిగేటువంటి రోజుల్లో జరుగుతుంది వీళ్ళకి. ఆ పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే విద్యార్థులు మంచి విద్యాబుద్ధులు, మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే ఇంతవరకు ఉన్నటువంటి దుర్వ్యసనాల బారి నుంచి కూడా బయటపడి సద్బుద్ధితో ఉండేటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకు కూడా మరీ ఆశాజనకంగా లేదు, నిరాశాజనకంగా లేదు, మధ్యస్థంగా ఉంటుంది. ఊగిసలాడి మాసం చివరిలో వీళ్ళు అనుకున్నటువంటి పనులు పూర్తి కావడానికి మంచి అవకాశం కనబడుతూ ఉంది. వ్యాపారపరమైనటువంటి జనాలకి ఎవరైతే ఉంటారో, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా ఆశాజనకంగానే ఉంది నాన్న. సంపూర్ణమైనటువంటి ధనయోగం కలగబోతుంది. అలాగే వీళ్ళకి సంబంధం లేనటువంటి వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళ ద్వారా లాభం చేకూరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. వేరే వ్యక్తుల వల్ల లాభపడేటువంటి అవకాశం ఎలా ఉంటుందంటే, రోడ్డు మీద పోయేవాడికి 1 కేజీ బంగారం దొరికినట్టు ఉంటుంది. అది ఎవరితో తెలియదుగా, వీళ్ళకి సంబంధం లేనటువంటి వ్యక్తేగా. కాబట్టి అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదే ఎగ్జాంపుల్ చెప్పాను, కేజీ దొరుకుతుందని ఆశపడకండి దయచేసి. అలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే వృత్తి వ్యవహారాల్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఉన్నత యోగంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి వీళ్ళు అమ్మటమే కాకుండా వీళ్ళు సొంతగా గృహయోగాలు కలగడానికి కూడా అవకాశం ఉంది. విశేషమైనటువంటి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ ఇల్లు చిన్నగా కట్టుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు, పెద్దగా కట్టుకోవడానికి అవకాశం లేదు. అలాంటి వాళ్ళకు కూడా ధనం చేతికంది వాళ్ళు ఊహ భవనం ఏదైతే ఉంటుందో అలాంటి ఇల్లు కట్టుకునేటువంటి మంచి అవకాశం ఉంది. అలాగే చిన్న వాళ్ళైనా సరే చిన్న స్థలాలు కొనుక్కోవటము, భూములు కొనుక్కోవటము, పొలాలు కొనుక్కోవటము, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు తప్పనిసరిగా భూమిని కొనేటువంటి ప్రయత్నాలు చేయండి, సంపూర్ణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ప్రైవేటు పరమైనటువంటి వాళ్ళు, ప్రభుత్వపరమైనటువంటి వాళ్ళు ఉంటారో వీళ్ళకి కొంచెం శత్రుబాధలు ఉంటాయి. కానీ అనుకున్న సమయానికి అనుకూలంగా మారుతూ వీళ్ళు శత్రువులు చేసేటువంటి కుతంత్రాన్ని తిప్పికొట్టి మంచి దారిలో వెళ్తూ ఎదుటి వాళ్ళ మన్ననలు పొందేటువంటి అవకాశం, తెలివితేటలు ఎక్కువగా ప్రదర్శించేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది.
తద్వారా మంచి యోగం కనబడుతూ ఉంది. అలాగే విదేశాలు వెళ్ళేటువంటి విద్యార్థులకి పర్వాలా. ఇంకా ఉద్యోగం విదేశాల్లో చేసేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం పోతుందన్న భయం అయితే అక్కర్లేదు. ప్రశాంతంగా ఉండండి, 100% ఉద్యోగం ఉంటుంది, మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం గురించి అంత భయపడాల్సిన పర్లేదు అస్సలు లేదు నాన్న. ప్రశాంతంగా ఉంటారు 100%. ముఖ్యంగా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. అత్యధికమైనటువంటి ఆవేశం ఊగిపోతుంటారు అమ్మవారు వచ్చినట్టుగా. అలాంటి ఆవేశ భావస్థితిని తగ్గించుకుంటే ఇంకా బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా భయంతోనో కోపంతోనో ఏమీ సాధించలేము, భక్తితో ప్రేమతో సాధించగలుగుతాం. కాబట్టి ఎదుటి వాళ్ళని మంచిగా గౌరవించడం, ప్రేమించడం, భక్తిగా చూడడం అనేటువంటిది చేస్తూ ఉంటే వీళ్ళ జాతకం మారేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు వద్దు, ఇది ఒక్కటి మాత్రం వద్దని చెప్తా. వివాహ ప్రయత్నాలు చేయడం ద్వారా వీళ్ళకి లేనిపోని అంటే రిలేషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవి అంత పెద్దగా ముందుకు సాగవు, మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. తద్వారా మానసికమైనటువంటి అస్థిమితత పెరుగుతుంది. అలాగే నలుగురిలో ఉండేటువంటి మంచి పేరు కాస్త అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా మాట సరిగ్గా లేపడం వల్ల కాంట్రవర్సీలు ఎక్కువగా ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది. 100%. ఈ రిలేషను ఈ మాసంలో ఏదైనా స్టార్ట్ అయితే పెళ్లి సంబంధం కుదరటం కావచ్చు, పెళ్ళి కావటం కావచ్చు, లేదు ఏదైనా కొత్తగా ప్రేమ వ్యవహారం కావచ్చు, ఇవి ఎక్కువ కాలం సాగేటువంటి బంధాలు అయితే కావు. తద్వారా గొడవలు, యుగో ప్రాబ్లమ్స్, వీటి వల్ల పెద్ద సమస్యలు, నలుగురిలో చిన్నతనం అవ్వడం, పరువు పోవడం, ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. అలాగే మేషరాశి వాళ్ళ విషయానికి వస్తేనన్నా, ముఖ్యంగా కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇట్లాంటివి స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. వీళ్ళ రాశ్యాధిపతి 7వ స్థానంలోకి వస్తున్నాడు, తులారాశిలోకి. మంచి విశేషమైనటువంటి కన్స్ట్రక్షన్స్, లేదంటే ఇంటీరియర్ డిజైన్స్, అలాగే బ్రిక్స్, శాండ్, సిమెంటు, ఐరన్, రియల్ ఎస్టేట్, భూములు కొనటం. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక 25 లక్షలు ఉన్నాయి, చిన్న భూమి వచ్చింది, కొనండి. దాని వెంటనే లాభానికి అమ్ముకుంటే మంచి లాభం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మంచి లాభం. మీరు పెట్టిన 25 లక్షలకి 5 లక్షలు వస్తుంది అనుకుంటే 10 లక్షలు వచ్చేటువంటి మార్గం అయితే ఈ మాసంలో వీళ్ళకి కనపడుతూ ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. సో ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ అంతగా ఉండదంటారా ఓవరాల్గా చూసుకుంటే? ఏళ్ళనాటి శని ప్రభావం ఒక్కదాని మీదనే పడుతుంది నాన్న. దూర ప్రయాణాలు అవి ఒక్కటి రద్దు చేసుకోండి, నిషేధించుకోండి. దూర ప్రయాణాలు చేయడం వల్ల యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. అందరికీ ఉపయోగపడేలా కామన్గా చెప్పాలంటే ఏళ్ళనాటి శనిలో ఉన్నవారు సాధారణంగా ఎలాంటి విషయాల్లో బాగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? శని చెడ్డవాడేం కాదు, ఉన్న స్థానమే అలాంటిది, అంతేగాని ఆయన చాలా శనీశ్వరుడు, ఈశ్వర శబ్దం కలిగినటువంటి ఏకైక గ్రహం. 9 గ్రహాల్లో శనీశ్వరుడు తప్పితే ఎవరూ లేరు. ఆయన చాలా మంచివాడు, మంచి యోగాన్ని ఇస్తాడు. ఉన్నటువంటి స్థానంలో ఉంటేనే ఆయన కర్మకారకుడు అంటాం. మనం శనీశ్వరుని కర్మకారకుడు అంటాం. మనకుండేటువంటి చేసిన తప్పులు పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుభవింపజేసేటువంటి మంచి గ్రహం కదా. ఫిల్టర్ చేసేస్తున్నాడు కదా, మనకి ఒంటి నిండా దుమ్ముంటే స్నానం చేయిస్తున్నాడు కదా, కర్మని ఇక్కడే కడిగేస్తున్నాడు కదా. మరి అంతకు మించిన మంచి గ్రహం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏళ్ళనాటి శని ఇంపాక్ట్ ముందు ఒక వ్యక్తి, తర్వాత ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చా? 100% వాడు అనుభవించినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో, ఆ బాధలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను, అరే నాకు శత్రువు కూడా ఇలాంటి బాధలు ఉండకూడదురా అనేటువంటి ఒక మానసిక స్థితి మారిపోతుంది. అలాగే కడిగిన ముత్యంలాగా ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ముత్యమే చూడటానికి బాగుంటుంది. అప్పుడే 6 చిప్పులోంచి బయటికి తీసిన ముత్యం బయటికి తీసి శుభ్రంగా నీళ్లతో కడిగితే ఎలా ఉంటుందో, శని పట్టి వదిలిన తర్వాత అలాంటి భావస్థితి కలుగుతుంది. ఒక్కసారి ఎలా ఉంటుందంటే, సింపుల్గా చెప్పాలంటే, గట్టిగా గొంతు పట్టుకున్నారు నాన్న, శ్వాస రావటం లేదు, ఒక్కసారి వదిలేస్తే ఎలా ఉంటుంది? లాంగ్ బ్రీత్ తీసుకుంటాం కదా, అలాంటి లాంగ్ బ్రీత్ ఇచ్చేటువంటి వాడు శనీశ్వరుడు. సుఖం విలువ తెలియజేసేటువంటి వాడు శనీశ్వరుడు. అలాంటి శనీశ్వరుడు ఏళ్ళనాటి శని ప్రభావం చేత ఉన్నటువంటి పరిస్థితుల్లో మేషరాశి వాళ్ళు కావచ్చు, మీనరాశి వాళ్ళు కావచ్చు, కుంభరాశి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది వాహన ప్రమాదాలు, ఇనప వస్తువులు వాడటం, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఒక్కటే కాకుండా మిగిలిన గ్రహాల ప్రభావం కూడా ఏదైనా ఉందా, వాటి వల్ల ఏమైనా బాధపడుతున్నామా, శని ఒకడే బాధ పెడుతున్నాడా అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మాత్రమే
ఆ వ్యక్తిగత జాతక పరిశీలన చేసినప్పుడు మాత్రమే చెప్పగలిగినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం కూడా సంశయం లేదు. శని ఒక్కడే బాధ పెడతాడని లేదు. మిగిలిన శుభగ్రహాలు కూడా ఉండవలసినటువంటి స్థానంలో కాకుండా నీచ స్థానాల్లో ఉంటే తప్పనిసరిగా వాటి ప్రభావం కూడా నీచంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వ్యక్తిగతపరమైనటువంటి జాతకాన్ని చూపించుకోండి. ఇక శనికి సంబంధించి ఇంపాక్ట్ కాస్త తగ్గటానికి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు? ఇక్కడ ఒక మాట చెప్తానన్న, ఇప్పుడున్నటువంటి 12 రాశులు 12 రాశుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న 700 కోట్ల చిల్లర జనాభా అందరికీనూ 2 రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఏంటి? పితృదోషం, స్త్రీ శాపం. వీటిలో ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. దేవతా శాపాలని, వృక్షవధలు, జంతువధలు, సర్పవధలు, ఇట్లాంటివన్నీ కూడా దోషాలే. ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి. మన పూర్వీకులు ఆస్తులు ఇస్తే మనం తీసుకుంటామా లేదా? అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా. మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు, ఆస్తులు మొత్తం అమ్మేశాడు. ఆ పేదరికం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా? అవునా? అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు, ఆ డబ్బులైతే మేము తింటామా లేదా? దాని ప్రతిఫలమితం అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది. దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం, అనుకున్నటువంటి పనులు కాకపోవటం, వ్యాపారం బాగుండకపోవటం, ఉద్యోగం సరిగా రాకపోవటం, పిల్లల మాట వినకపోవటం, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం, ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇచ్చిన అప్పులు వెనక్కి రావు, మనం తీసుకున్న అప్పులు తీర్చలేము, మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం, ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత, అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం, అవునా, చదువుకోరు, ఇంకా దుర్వ్యసనాల పాలవ్వటం. అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను. ఇంకా చెప్పాలి అంటే దాదాపు 80-85 ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. పరిష్కారం ఏంటంటారు దీనికి? ఒక్కడేనన్న, ఇది ప్రతి అమావాస్యకి మనం పితృకార్యాలు చేస్తూ ఉంటాం, అవునా? అలాంటి అమావాస్య ప్రతి నెల చాలా విశేషమైనటువంటిది. మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణం వదలండి, ఎవరికైనా బ్రాహ్మణికి స్వయం పాకం ఇవ్వండి అని చెప్తుంటాం. తద్దినాలు పెట్టరు. తద్దినాలు పెట్టకపోవడం, మేము కాశీలో పెట్టొచ్చామండి, గైలో పెట్టొచ్చామండి, నిన్న భోజనం చేసాం, ఇవాళ భోజనం చేయకుండా మానుతామా? నిన్న పండగ జరిగింది, మరుసటి రోజు మళ్ళీ వండుకొని తింటామా లేదా? అవునా? అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టొచ్చాం, ఇంకా అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. ఒక మనిషి 14 సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే. అది చేయట్లేదు, అవి వదిలేస్తున్నాం. అసలు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు, వదిలేస్తున్నాం. ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం, కర్మలు సరిగా చేయకపోవటం, శ్రాద్ధం శ్రద్ధతో పెట్టకపోవటం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ, వాడిచ్చినటువంటి విద్య, వాడిచ్చినటువంటి శరీరం, రక్తం, మాంసం, దీంతో పాటుగా వాడిచ్చినటువంటి జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం. ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? కొడుకుంటాం, అవునా? ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతూ ఉంటుంది. అంటే ఇక వంశం లేదుగా. నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది? ఆడపిల్లలే పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు, అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది, కానీ నీ ఇంటి పేరు లేదు కదా, అయిపోయింది కదా, శాశ్వతంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది. ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా, అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా. సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో, మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు 60 ఏళ్ల లోపల హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోకు, సూసైడ్, యాక్సిడెంట్స్, క్యాన్సరు, ఇట్లాంటి కారణాలతో చనిపోయారు. మీ పూర్వంలో 2 వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు. భర్త ద్వారా భార్య కావచ్చు, అత్తమామల ద్వారా కోడలు కావచ్చు, ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు, వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు, మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు. ఇలాంటి వాటికి ప్రతి నెల అమావాస్య మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం, ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోటు ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది. అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రాద్ధాలు అవి చేస్తుంటారు. దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు, సామూహికమైనటువంటి శ్రాద్ధాలు పెట్టవద్దు. దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు. అవి కూడా వాటిలో ప్యాకేజీలు పెడుతున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు నాన్న. రాండి, తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో, కర్ణాటకలో అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జంగం వాళ్ళు కాదు, బ్రాహ్మలే, జంగం వారే. సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ చేయించుకొని మన దగ్గర నుంచి బస్సులోంచి బయలుదేరుతుంటాం. ఇక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం. అమావాస్య రోజు పూజ అక్కడ. అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖా నక్షత్రం కలిసి వచ్చింది. ఈ దోషాలు ఉన్న వాళ్ళ వంశంలో మఖా నక్షత్రంలో పుట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మఖా నక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య, శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్టు మాసంలో వచ్చే అమావాస్య. ఈశ్వరుడికి, వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీదేవికి, గౌరీదేవికి, పితృదేవతలకి, చంద్రుడికి, ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది. ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు 23వ తారీఖు అయింది. 22వ తారీఖు ఇక్కడ బయలుదేరుతాం. 23వ తారీఖు పూజ ఉంటుంది. మరలా చేయించుకొని 24వ తారీఖు ఉదయం 11 గంటల కల్లా హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా. నా ఆధ్వర్యంలో, అంటే నేను చేయించడం కాదు, నేను అక్కడ బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం. తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ. తప్పనిసరిగా రాండి, రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు. సో కాబట్టి దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇంకోళ్ళు కాదండి, నాకు నేనే 2018లో నేను చేయించుకున్నాను. నాది లైక్ శబరి తత్వం. నాది భక్తి అంటే శబరి తత్వం. రాముడికి పండ్లు ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదా అని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది. నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలకు చెప్తా. నేను తినకుండా పండు బాగుంది తిను అంటే అది ఎంతవరకు? అవునా? అది మొహమాటానికి వగరుగా ఉన్న తీయగా ఉందని చెప్తారు. అలా కాదు, నేను అనుభవించాను కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది. మనం అనుభవించిన తరువాత, మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం. కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహాబలంగా తయారైంది. అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా నాన్న, శనివారం రోజున, ప్రతి శనివారం ఒక పత్తి, గింజలు తీయకుండా ఉన్నటువంటి పత్తి ఉంటుంది. పత్తి తీసుకోండి. కొద్దిగా క్రిస్టల్ సాల్ట్, దొడ్డుప్పు, అలాగే ఒక నల్లటి వస్త్రం, కొద్దిగా చిన్న బెల్లం ముక్క, కొద్దిగా నువ్వుల నూనె, శంఖ పుష్పాలు అని చెప్పి మనకు బ్లూ కలర్లో పుష్పాలు దొరుకుతుండే చక్కగా, అవి ఒక్కటే ఆ కలర్లో ఉండేది. శంఖ పుష్పాలు తీసుకోండి. అలాగే నల్ల నువ్వులు తీసుకోండి. నవగ్రహాలకు వెళ్ళండి. నవగ్రహాల్లో ప్రదక్షిణాలు చేయడం, ముందు చక్కగా ప్రదక్షిణాలు చేసి శనీశ్వరుడికి కొద్దిగా నీళ్లు పోయండి. నీళ్లు పోసి మరలా నువ్వుల నూనె పోయండి. నువ్వుల నూనె పోసిన తర్వాత మరలా నీళ్లు పోయండి. శుభ్రంగా చక్కగా ముట్టుకోవచ్చు విగ్రహాన్ని. ఆయన రాక్షసుడు కాదు, దయ్యం కాదు, శని భగవానుడు ఆయన కూడా. కాబట్టి చక్కగా ముట్టుకొని గంధం పెట్టి కుంకుమతో బొట్టు పెట్టండి. నల్లటి వస్త్రం స్వామివారికి సమర్పించండి. తీసుకువెళ్ళినటువంటి శంఖ పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. నల్ల నువ్వులు స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టండి. అలాగే ఈ క్రిస్టల్ సాల్ట్ ఒకటి, పత్తి ఒకటి చెప్పాము. ఇవి కూడా దీంతో పాటుగా ఇంట్లో గోడ కొట్టినటువంటి మేకుని తీసుకొని వెళ్ళి, ఇంట్లో గోడ కొట్టినటువంటి కొత్తగా కొనడం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. కర్మకారకుడు అని చెప్తున్నా. కర్మ అనేటువంటిది మనతో పాటు మన ఇంటికి, మన వంటికి, మనం కట్టుకున్నటువంటి వస్త్రాలకు కూడా ఆ వాసన వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇంట్లో కూడా ఆ కర్మని తీసుకొని వెళ్ళడం. ఇంటికి ముందు రోజు గోడ కొట్టండి, లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి శీలను, గోడ కొట్టినటువంటి శీలను తీసుకుని వెళ్ళి ఈ మూడు కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టి బెల్లం నివేదన పెట్టి చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకొని, నిజంగా చెప్తున్నాను, శనీశ్వరుడి దగ్గర పెట్టినటువంటి బెల్లం నివేదన పెట్టినటువంటిది ప్రసాదంగా తీసుకోండి. అమ్మో శని, అమ్మో శని, అమ్మో శని కాదు. నేను అంతమంది కూడా చెబుతా, శనిగాడు అని పిలుస్తుంటారు. శనిగాడు కాదు, శనే గాడ్. అంతకు మించినటువంటి దైవం లేదు. కాబట్టి స్వామివారికి నివేదన పెట్టింది తీసుకుంటేనే కదా ప్రసాదం అయ్యేది. పూజ చేసేసాం, నీకు నాకు సంబంధం ఏం లేదే, దూరంగా ఉండంటే ఆయన కూడా అట్లానే ఉంటాడు, ఇంకా దగ్గరకు వస్తూ ఉంటాడు రివర్స్లో. కాబట్టి ఆ బెల్లాన్ని నివేదన చక్కగా ప్రసాదం తీసుకోండి. నేనైతే శని పూజ చేసుకుంటే అక్కడ కొట్టిన కొబ్బరికాయ ప్రసాదం కూడా తీసుకుంటానన్న, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంతేకాకుండా ఏళ్ళనాటి శనిలో ఉన్నటువంటి వ్యక్తులు నల్లటి వస్త్రాలు వేసుకోవద్దని చెప్తారు. అది తప్పు. శనీశ్వరుడికి అసలు ఇష్టమైంది నల్లటి వస్త్రం కాదు, నల్లవర్ణం కాదు, నీలవర్ణం. ఆయన నీలాంజన సమాభాసం అని చెబుతూ ఉంటాం ఆయన. అవునా? నీలవర్ణం వస్త్రధారణ చేయండి, కాస్త బాగుంటుంది. ఇప్పుడు మీకు వంకాయ కూర అంటే ఇష్టం అంటే వంకాయ కూర వేసి పెడితే మీరు నాకు ఫేవర్ అవుతారు. కానీ మీకు వంకాయ కూర ఇష్టమైతే దొండకాయ కూర చేసి పెడతానంటే కరెక్ట్ కాదు కదా.
మీకు ఇష్టమైనటువంటి కలర్ మీకు కనబడితే మీ ఐస్ అంటే మీ దృష్టి వాటి మీద పడుతుందా లేదా? అవునా? శనీశ్వరుడి సుదృష్టి మన మీద పడాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. కాబట్టి ఏ రకమైన ఈ నీలవర్ణ వస్త్రాలు ధరించండి చక్కగా. స్వామివారికి, వెంకటేశ్వర స్వామి వారికో, ఆంజనేయ స్వామి వారికో, శివుడికో చక్కగా దర్శనం చేసుకోండి ప్రతి శనివారం పూట. ఇవి చేసిన తర్వాత ఏళ్ళనాటి శని బాధ సంపూర్ణంగా పరిష్కారం జరుగుతుంది. సో ఇందాక శనికి సంబంధించి ఒక మంత్రం చెప్తున్నారు, ఒకసారి మేషరాశి వాళ్ళ కోసం ఆ మంత్రం చెప్తే సో నిత్యం వాళ్ళు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది గురుగారు. మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ముగ్గురు కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తన్ నమామి శనీశ్వరం. శ్లోకంలో ఎంతో పరమార్థం ఉంటుంది నాన్న. నీలాంజన సమాభాసం, నీలవర్ణంలో ఉన్నటువంటి ఆయన, రవిపుత్రం శివుడు కుమారుడు, యమాగ్రజం యముడి కంటే పెద్దవాడు, యమధర్మరాజు కంటే పెద్దవాడు, ఛాయ మార్తాండ సంభూతం ఛాయాదేవికి సూర్య శక్తి మనకి మొత్తం 12 రకాలు ఉంటుంది నాన్న. దాంట్లో మార్తాండు అనేటువంటిది ఒక శక్తి. ద్వాదశ కిరణాలు అంటాం, ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి సూర్యుడిని పిలుస్తూ ఉంటాం. వాటిల్లో ఒక సూర్యుడి పేరు మార్తాండు. ఈ మార్తాండుడికి ఛాయాదేవికి పుట్టినటువంటి వాడు శనీశ్వరుడు. ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం. అలాంటి నీకు నేను నమస్కారం చేస్తున్నానయ్యా అని చెప్పి నమస్కారం చేసుకోండి. రోజుకు 19 సార్లు ఈ ఒక శ్లోకం కూడా చదువుకుంటూ ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. మీరు అనుకున్న పనులు పరిపూర్ణంగా పూర్తవుతాయి. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఈ ఆగస్టు మాసంలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్.